సార్ మీ కెరీర్ స్టార్టింగ్ ఒకసారి మీరు వెళ్ళి చూసుకుంటే నిజంగా ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తాను అని చెప్పి? నేను అనుకోలేదు, 101% అనుకోలేదు. అనుకోవాలి అన్న ఒక సందర్భం కూడా నాకు ఎప్పుడూ రాలేదు. బికాస్ నాకు తెలుసు ఇది ఒక దారి పెట్టేసి ఉన్నది, నేను ఆ దారి మీదే వెళ్తున్నాను. ఆ దారి తప్పి వెళ్ళడానికి నాకే కాదు పుట్టిన ఏ మనిషికి కూడా ఎలాంటి అధికారం లేదు. వాళ్ళు వెళ్ళరు కూడా. నేనేదో చేసేసాను, నేనేదో పీకేసాను అనుకుంటారు చూడు, అదంతా తప్పు. ఏ మనిషికి ఎంత డెస్టినీ రాసి పెట్టున్నదో ఆ మనిషి అంత డెస్టినీ అదే దారిలో వెళ్ళి తీరుతాడు. దట్ కెన్ నెవర్ బి చేంజ్. టాలీవుడ్లో మీకు పర్సనల్గా అన్ఫర్గెటబుల్ మూవీస్ అంటే మీరు యాక్ట్ చేసిన వాటిల్లో మంచి మెమరీస్ కావచ్చు, మీకే యాక్టింగ్ పరంగా వాటన్నిటి పరంగా అన్ఫర్గెటబుల్ మూవీస్ ఏవి అంటే ఏం చెప్తారు సత్యప్రకాష్ గారు? ఉన్నాయి అన్ఫర్గెటబుల్ మూవీస్ అంటే నేను నాగార్జునతో చేసిన సీతారామరాజు, తర్వాత కృష్ణవంశీతో చేసిన డేంజర్, తర్వాత బాలయ్య బాబుతో చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. సో నంబర్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్. పవన్ కళ్యాణ్తో చేసిన పేరు మర్చిపోయాను, జానీ, ఎస్, అతని డైరెక్షన్లో. సో లైక్ దిస్. అండ్ నాకు బాగా పేరు తెచ్చొచ్చిన పోకిరి, అలాగే నెంబర్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్. ఇతర భాషల్లో కూడా నెంబర్ ఆఫ్ మూవీస్లో నాకు బాగా పేరు వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా ఉన్నాను ఇండస్ట్రీలో. లేకపోతే అసలు ఎప్పుడుకో చలో భయ్ చలో రే అని చెప్పేదారు. అలాగే ఇవాళ రోజుల్లో ఈ ఉల్లాలా ఉల్లాలా అని ఒక సినిమా డైరెక్షన్ చేసి దీంట్లో మంచి మంచి టెక్నీషియన్స్ పడ్డారు. కెమెరామెన్ జే కృష్ణ అనేసి బెంగళూరు నాకు ఎవరైతే పోలీస్ స్టోరీలో లైఫ్ ఇచ్చారో అతను ఉన్నాడు. అండ్ అన్నిటికంటే హైలైట్ దీని తాలూకా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్. అసలు టచ్ చేయలేని లెవెల్ అంటే దీంట్లో ఉన్న సాంగ్స్, పిక్చరైజేషన్ ఆఫ్ ద సాంగ్స్ శేఖర్ మాస్టర్ చాలా అద్భుతంగా చేశాడు. సాంగ్ చూస్తున్నది ఎవరైనా సరే, ఈవెన్ ఆర్జీవి కూడా అన్నాడు చాలా బాగున్నాయి సాంగ్స్ అనేసి. అంత బాగా పిక్చరైజేషన్ చేస్తాడు. అండ్ దీని తాలూకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ అనేసి, మ్యూజిక్ అయితే చెప్పాలి అంటే క్రాక్ మొత్తం విరక్కొట్టాడు అసలు, అంత బాగా చేస్తాడు. ఎస్. సో మిగతాది ఎడిటింగ్ అండ్ ఆల్ ఎవ్రీబడి సూపర్ వర్క్. అంటే నేను కూర్చొని చేయించుకున్నాను ప్రతిదీ కూడా, ఏది మిస్ అవ్వకుండా చిన్న చిన్న విషయాలను కూడా కేర్ తీసుకుంటూ అన్నీ చేసుకుని, ఈవెన్ డిఐ చేసినప్పుడు కూడా కలర్ గ్రేడేషన్ అంత పర్ఫెక్ట్గా చేయించుకున్నాను. చూడడానికి విజువల్గా అయితే సినిమా చాలా బాగుంది. ఉల్లాలా సూపర్ డూపర్ హిట్. జనవరి 1వ తారీఖు 2020 రిలీజు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. డోంట్ గో ఫర్ ద పైరసీ. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe Please subscribe. Please subscribe Film Jalsa. to Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.